భారత్ పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడల్లా ప్రపంచం మొత్తం దానిపై దృష్టి పెడుతుంది. అయితే ఆదివారం భారత పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. దాయాదుల మధ్య పోరంటే సర్వత్రా ఆసక్తి ఉంటుంది. భారత్ పాక్ జట్లు తలపడిన చాలా మ్యాచ్ల్లో వివాదాస్పదంగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. భారత్ పాక్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ వివాదాల్లో ఒకటి ఇంజమామ్ ఉల్ హక్కు సంబంధించినది. ఈ సంఘటన 1997లో టొరంటోలో భారత్ పాక్ మధ్య సహారా ఫ్రెండ్షిప్ కప్ ఆడుతున్నప్పుడు జరిగింది. టోర్నమెంట్లో ఒక మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో కూర్చున్న ప్రేక్షకులు ఇంజమామ్ను పదే పదే ఆలు ఆలు అని పిలుస్తూ ఆట పట్టిస్తున్నారు. అభిమానుల ఈ నిరంతర ప్రవర్తనతో ఇంజమామ్ చాలా బాధపడ్డాడు. ఆ అభిమానిని కొట్టడానికి బ్యాట్తో స్టేడియంలోకి ప్రవేశించాడు. 2007లో జరిగిన వన్డే మ్యాచ్ సందర్భంగా గంభీర్ అఫ్రిది మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం క్రికెట్ మైదానంలో వాతావరణాన్ని వేడెక్కించింది. గంభీర్ అఫ్రిది మధ్య జరిగిన ఈ పోరాటం నేటికీ గుర్తుండిపోతుంది. వీరేంద్ర సెహ్వాగ్, పాక్ బౌలర్ శ్రేయా అఖ్తర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక మ్యాచ్లో అఖ్తర్ సెహ్వాగ్కు నిరంతరం బౌన్సర్లు వేస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. అప్పుడు సెహ్వాగ్ మాట్లాడుతూ తన తండ్రి అవతలి ఎండ్లో నిలబడి ఉన్నాడని, ఆయనకు బౌన్సర్లు వేసి చూడమని చెప్పాడు. ఇది విన్న తర్వాత షోయబ్ అఖ్తర్ కోపంతో సెహ్వాగ్తో వాదనకు దిగాడు.